హెపటైటిస్ అన్నది లివర్కి ఇన్ఫెక్షన్ అండి. ఇది రకరకాల వైరస్ల వల్ల కాస్ట్ అవుతుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. సో ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువ శాతం చూసేది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ని ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము. ఈ హెపటైటిస్ ఏ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే కనుక అది ఇన్ఫెక్టెడ్ వాటర్ తాగినా, ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తిన్నా కూడా మనకు వచ్చేది హెపటైటిస్ ఏ అన్నమాట. సో వీళ్ళల్లో మనం బేబీలో ట్రాన్స్మిషన్ అనేది మనం తక్కువ చూస్తూ ఉంటాం. అదే హెపటైటిస్ బి తీసుకుంటే కనుక ఇది ఎక్కువ శాతం ఏంటంటే బ్లడ్ ఎక్కించుకున్నా కూడా, లేదంటే ఏమైనా ఇన్ఫెక్టెడ్ నీడిల్ వల్ల ప్రిక్స్ వచ్చినా కూడా, నీడిల్ ప్రిక్స్ వల్ల, బాడీ ఫ్లూయిడ్స్ వల్ల ట్రాన్స్మిట్ అయ్యేది హెపటైటిస్ బి అండ్ సి. రెండు కూడా పేరెంటల్ ట్రాన్స్మిషన్ అండి. అంటే ఈ హెపటైటిస్ బి వచ్చినప్పుడు మనం పిల్లల్ని కూడా వెంటనే స్క్రీన్ చేసుకోవాలి. ఎందుకంటే పొట్టలో పెరుగుతున్న బిడ్డకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. బిడ్డలోకి ట్రాన్స్మిట్ అవ్వే అవకాశం ఎక్కువ ఉన్నది ఏంటంటే హెపటైటిస్ బి యాంటీజెన్ అన్నది ఒకటి ఉంటుందండి. సో హెపటైటిస్ బి యాంటీజెన్ ఉంటే కనుక బిడ్డకి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. సో తల్లి బ్లడ్ టెస్టులు చేసుకునేటప్పుడు వాళ్ళ బ్లడ్లో కనుక హెపటైటిస్ బికి ఈ యాంటీజెన్ ఉంటే కనుక వాళ్ళల్లో బిడ్డకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. యూజువల్గా మైల్డ్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళకి వికారంగా ఉండడం, నాజియా, లాస్ ఆఫ్ ఎపిటైట్, తినలేకపోవడం, నీరసంగా ఉండడం, ఎక్కువ పని చేయలేకపోవడం, కీళ్ళ నొప్పి, ఆర్థరైటిస్లు, ఇలాంటి సిమ్టమ్స్ తోటి వీళ్ళు ప్రెజెంట్ అవుతారనమాట. లివర్ టెస్ట్లు కనుక మనం చేసుకుంటే బిలిరుబిన్, జాండీస్ ఎక్కువ ఉండడం అనేది వీళ్ళలో చూస్తూ ఉంటాం. ఇవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లివర్ ఇన్ఫెక్షన్స్ వేరు. ప్రెగ్నెంట్ పేషెంట్లో లివర్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అది నాన్ ఇన్ఫెక్టివ్ లివర్ డిసీజ్ అనమాట. అంటే ఇన్ఫెక్షన్ వల్ల కాదు, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే శరీరంలో మార్పుల వల్ల వచ్చే లివర్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో వాటి నుంచి మనము డిఫరెన్షియేట్ చేసుకోవడం అనేది ముఖ్యం అనమాట. సో ఒకసారి మనం ఇది ఇన్ఫెక్టివ్ అని మనం నిర్ధారించుకున్నాక ఈ పేషెంట్స్కి అడ్మిషన్ అనేది అవసరమయ్యి వాళ్ళ అక్యూట్ ఫేజ్, అంటే వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చి అది ప్రెజెంట్ అయ్యేది ఇమ్మీడియట్గా ప్రెజెంట్ అయ్యే సిమ్టమ్స్ వచ్చి అక్యూట్. ఇన్ఫెక్ట్ అయిన 15 రోజుల లోపలే వాళ్ళు సిమ్టమ్స్ తోటి కడుతున్న స్త్రీలు ఇన్ఫెక్ట్ అవ్వగానే దే ప్రెజెంట్ టు ద హాస్పిటల్ విత్ సిమ్టమ్స్ లైక్ ఏమి తినలేకపోతున్నాము, నాజియాగా ఉంది, వామిటింగ్గా ఉంది, కొంచెం మైల్డ్ జాండీస్, ఇవన్నీ వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. అదే హెపటైటిస్ బి అంటే దే మే టేక్ 3 to 6 months. ఇన్ఫెక్ట్ అయ్యాక 3 to 6 months పట్టచ్చు వాళ్ళు ప్రెజెంట్ అవ్వడం అనేది. సో అక్యూట్గా మనం ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే కనుక పేషెంట్స్ని చూస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ సిక్నింగ్. అంటే కడుపుతో ఉన్న స్త్రీలు యాజ్ సచ్ కొంచెం సిక్గా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం, నాజియా ఉండడం, అవన్నీ ఎలాగో చూస్తూ ఉంటాం. దాని మీద వేరే ఏమైనా మెడికల్ డిజార్డర్ ఉంటే డెఫినెట్గా పేషెంట్కి సపోర్ట్ కావాలి. కాబట్టి వెంటనే అడ్మిట్ చేసుకుని వాళ్ళకున్న ఫీవర్ కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుని మనము ఈ అక్యూట్ ఫేజ్ని కంట్రోల్ చేసుకున్నాక మనం డిశ్చార్జ్ చేసుకుంటాం పేషెంట్ని. ఎందుకంటే హెపటైటిస్ బి ఇమీడియట్ క్యూర్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 to 3 years అవి బాడీలోంచి వెళ్ళిపోవడానికి టైం పడుతుంది. అది కొంతమందికి 2 years పడితే కొంతమందికి 10 years దాకా ఉంటుంది. 100 మందికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆల్మోస్ట్ 10% పేషెంట్స్లో క్యారియర్స్గా మిగిలిపోతారండి. అంటే వాళ్ళ బాడీ నుంచి ఇంకెప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ పోదు. వాళ్ళ బాడీలో ఎప్పుడు కూడా ఈ హెపటైటిస్ సర్ఫేస్ యాంటీజెన్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఇన్ఫెక్టివ్ టు దర్ అదర్ పీపుల్. కాబట్టి ఇన్ ద హౌస్ వాళ్ళ వ్యాక్సినేషన్ చేయించుకోవడం అనేది స్పౌస్కి వ్యాక్సినేట్ చేయాలంటే వైఫ్కి ఉంటే హస్బెండ్కి, హస్బెండ్కి ఉంటే వైఫ్కి కూడా మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం అనేది ముఖ్యం అనమాట. సో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో క్యారియర్ స్టేట్, అంటే బాడీలో ఆ ఇన్ఫెక్షన్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఉండిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో డెలివరీ అవ్వగానే బిడ్డ కనుక ఇన్ఫెక్ట్ అయిందో లేదో బిడ్డకి కూడా బ్లడ్ టెస్టులు చేసుకుని ఎమ్మటే బిడ్డకి కనుక ఇమ్యునోగ్లోబులిన్ ప్లస్ వ్యాక్సినేషన్ రెండు కూడా మనం వెంటనే బేబీకి వితిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ అయిన వెంటనే ఇచ్చుకుంటే కనుక బిడ్డ ఇన్ఫెక్ట్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో ఎప్పుడైతే తల్లికి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుండి బిడ్డ డెలివరీ అయిందో పుట్టిన వెంటనే బిడ్డకి కనుక మనం ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే వెంటనే ఉన్న ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి యాంటీబాడీస్, లాంగ్ రన్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషను, 2 ఇంజెక్షన్స్ కూడా ఎమ్మటే బేబీకి ఇచ్చుకుని మళ్ళీ 6 months తర్వాత బేబీ ఇన్ఫెక్ట్ అయ్యిందా లేదా అన్నది బ్లడ్ టెస్టుల ద్వారా మనం రివ్యూ చేసుకుంటాం అనమాట, బిడ్డకు ఉందా లేదా అన్నది. హెపటైటిస్ ఈ వైరస్ కనుక మనం తీసుకుంటే కనుక దిస్ హ్యాస్ అ స్పెషల్ రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. యూజువల్గా ఈ హెపటైటిస్ ఈ కూడా హెపటైటిస్ ఏ లాగా ఇన్ఫెక్టెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ తాగితే వచ్చే ఇన్ఫెక్షన్. కాకపోతే హెపటైటిస్ ఈ ఒక మామూలు మనిషికి వస్తే కొంచెం రికవరీ ఎర్లీగా ఉంటుంది.
కానీ ప్రెగ్నెంట్ పేషెంట్కి కనుక హెపటైటిస్ ఈ వైరస్ వస్తే కనుక చాలా ఫల్మినెంట్గా ఉంటుంది. ఫల్మినెంట్ అంటే ఏంటంటే పేషెంట్ చాలా త్వరగా సిక్ అయిపోయి బాగా సీరియస్ కండిషన్కి చాలా తొందరగా తక్కువ టైంలోనే మనం పేషెంట్ సీరియస్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అందుకనే మనం ప్రెగ్నెంట్ పేషెంట్స్ని బయట వాటర్ తాగకండి, బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ తాగండి. బయట పానీపూరి ఇవన్నీ కూడా ఎలాంటి వాటర్ వాడతారో మనం తెలియదు కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్స్ హైజీనిక్ ప్లేసెస్లోనే తినాలి. అన్హైజీనిక్ ఫుడ్ కనుక తింటే కనుక హెపటైటిస్ ఈ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం దే ఆర్ మోర్ ససెప్టబుల్ అనమాట. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో చాలా సీరియస్గా ప్రెజెంట్ అవుతుంది. సో ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అన్నది రేర్గా చూసినప్పటికీ కూడా తల్లిలో కనుక హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక రొటీన్ యాంటీనేటల్ చెకప్స్తో పాటు బేబీ గ్రోత్ ఎలా ఉంది, తల్లిలో ఏమైనా అక్యూట్ అంటే సిమ్టమ్స్ కనుక అక్యూట్ సిమ్టమ్స్ ఏమైనా ఫ్లేరప్స్ అంటాం, అంటే సడన్గా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ చేసుకుని వాళ్ళ పారామీటర్స్ చూసుకొని వాళ్ళ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మానిటర్ చేసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్స్ మానిటర్ చేసుకుని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వస్తే.